లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ట్రిక్తో ఎలా చదువుకోవాలో చూద్దాము. మన ట్రిక్ వచ్చేసి ఐమోస్ట్ అనేది మనం బాగా పైనుంచి కిందకి వచ్చేసి ట్రిక్ అన్నమాట. కానీ మనం చదువుకునేటప్పుడు మాత్రం ఇలా TSOMI అని చదువుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి T ఫర్ ట్రోపోస్ఫియర్, అది 0 to 16 కిలోమీటర్స్ ఉంటుంది ఎర్త్ నుంచి. తర్వాత స్ట్రాటోస్ఫియర్ 16 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఏరోప్లేన్స్ అనేవి వేటికి ఏ స్పియర్కి మధ్యలో తిరుగుతాయి అని అడుగుతారు. సో మనకి ఏరోప్లేన్స్ అనేవి ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో తిరుగుతాయి. నెక్స్ట్ ఓజోనోస్ఫియర్, అంటే సన్ నుంచి డైరెక్ట్గా అల్ట్రావైలెట్ రేస్ రాకుండా ఆపేది ఈ ఓజోనోస్ఫియర్. నెక్స్ట్ మీజోస్ఫియర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఓజోన్ లేయర్ అనేది ఏ స్పియర్కి మధ్యలో ఉంటుంది